విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సిబిఐ అధికారులు ఇద్దరు అధికారులు వచ్చి విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్న వైద్య వర్గాల వారిని వివరాలు అడిగారు. ముఖ్యంగా 2023 జూలై 14న 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రీతు సహా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసి మృతి చెందింది. ఆ సంఘటన మీద వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద హైకోర్టులో వారు ఆ కేసు వేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి సిబిఐ కేసుని విచారిస్తుంది. అయితే ముఖ్యంగా సిబిఐ అధికారులు ఈ కేసుని విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా రీతు సాహుకు సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి సంబంధించినటువంటి అంశంలో వైద్యాధికారులకు సంబంధించిన వివరాలని అడిగి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసుని 4వ పట్టణ పోలీసులు అలాగే విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పోలీసులు కూడా విచారణ చేశారు. అయితే ముఖ్యంగా రీతు సాహు కుటుంబ సభ్యులు ఆ సమయంలో పోలీసులు కేసు విచారణలో కొంత నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యం వహించిన కారణం చేతే జరగాల్సిన న్యాయం జరగలేదనేటువంటి ప్రధాన అంశాన్ని హైకోర్టుకి తెలియజేశారు. హైకోర్టు ఈ అంశాన్ని ధృవీకరించి సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది. అందులో భాగంగానే కేసు సంబంధించి 2023 జూలై 14న ఈ కేసు సంబంధించినటువంటి అనేక అంశాలని సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారు. పరిశీలనలో భాగంగానే విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని సంప్రదించి అక్కడ ఉన్నటువంటి రికార్డులను కూడా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు కొనసాగించారు. అయితే అప్పటి పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ ఇతర అంశాలు కానీ వీటన్నిటి మీద కూడా సిబిఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ తోటి సిబిఐ కేసు విచారిస్తుంది కాబట్టి 2023 జూలై 14న ఘటన జరిగిన సమయంలో అప్పుడు జరిగినటువంటి అప్పుడు పోలీసులు విచారించిన తీరును అలాగే అప్పుడు విచారణకు సహకారంగా విచారణ సంబంధించి అనేకమైనటువంటి అంశాలను న్యాయబద్ధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీన్ ఇతర అంశాలు కానీ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. వాటన్నిటినీ కూడా సిబిఐ ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 2023లో ఈ కేసు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఈ కేసు విషయంలో. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చెందినటువంటి మైనర్ బాలిక సంబంధించినటువంటి మృతి విషయం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని న్యాయం చేయాలనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి అలాగే పశ్చిమ బెంగాల్ చెందినటువంటి మమతా బెనర్జీ అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఒక లేఖ రాశారు. లేఖలో భాగంగానే హైకోర్టు కూడా ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. సిబిఐ అధికారులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య వర్గాలని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కేసు సంబంధించినటువంటి అనేక విషయాలని ప్రస్తుతం సిబిఐ విచారిస్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.